మేడం మేడం ఉన్నారా? ఏం రవి, బొత్తిగా కనిపించడం మానేశావు? రెంటెక్కడా? అది కాదు మేడం, మీకు 3 months రెంట్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను మీకు. నాకు ఒక 10,000 అప్పిస్తారా? మొత్తం 25,000 నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. అయ్యేం వద్దులే గాని నా కోరిక తీరుస్తావా? నీలాంటి ఎంగబ్బాయి తోడుంటే నాకు సుఖానికి సుఖం, నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమంటావు? సారీ మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు నో అన్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఒకసారి ఆలోచించు, సరేనా? బాయ్. డార్లింగ్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, చెప్పరా? ఏం లేదు, రేపేంటో తెలుసుగా? ఏంటి? రేపు నా బర్త్డే డార్లింగ్. మర్చిపోతే ఎలా బేబీ? ప్రతిదీ నేనే గుర్తు చేయాలా? ఓ సారీ బుజ్జి బంగారం. సరే, రేపు నాకు గిఫ్ట్ ఏమిస్తావు? ఏం కావాలి? నీ ఇష్టం, ఏదైనా ఇవ్వు. కానీ కొంచెం రిచ్గా ఉండేలా ఇవ్వా, లేదా అమ్మ ఒప్పుకోదు. అలాంటి వాణ్ణి లవ్ చేస్తున్నావా అంటది. ప్లీజ్ బంగారం. సరే, ఉంటాను బుజ్జి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ బుజ్జి. అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ చేస్తానే. సరేరా. సరే, బాయ్. ఇప్పుడు దీనికి ఎక్కడ డబ్బులు తేవాలి? పక్కింటి ఆంటీని అడుగుదాం. ఏమండి, మీకెన్నిసార్లు చెప్పాను దానికి కొంచెం భయం భక్తి నేర్పించమని? అది నా మాట లెక్క చేయట్లేదు. అవునా? హా, నీ పిలుస్తానుండు. అమ్మా బుజ్జి తల్లి, రారా బంగారం. చూసారా, ఇంకా రాలేదు. అది మీ కూతురు. బుజ్జి, నీ టిక్టాకుల తర్వాత రామ్మా. బుజ్జి, ఇక్కడ రామ్మా. చెప్పు నాన్న. ఏం లేదు, మీ అమ్మేంటి నీ గురించి ఏదేదో చెప్తుంది. అమ్మ అంతే డాడీ, ప్రతిదానికి వంకలు పెడుతుంది. నువ్వు అవన్నీ నమ్మొద్దు నాన్న. ఇప్పుడేంటి? సరే గాని నీ సంబంధం వచ్చింది, ఏమంటావు? అది నేను... అర్థమైంది, లవ్. అదేగా నీ ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిన సంబంధం ₹1,00,000 శాలరీ వాడికి. ఆలోచించుకో. ఏమే దెబ్రి మొహమా, చెప్పవే. మీరు చెప్తున్నారుగా. ఆలోచించుకో తల్లి. అది ఓకే, సరే మమ్మీ, నేను తర్వాత చెప్తాను. అది నీ కూతురు కహాని. అర్థమవుతుందా? సరే ఉండవే నువ్వు. సర్లేమ్మా, నువ్వు ఆలోచించుకొని రేపు చెప్పు, సరేనా? వెళ్ళి సేమే తినిపో. సరే డాడీ. దాన్ని బాయ్ భయపెట్టకే. మమ్మీ. వెళ్ళలో నీ వేషాలు చాలా నాకు తెలుసు. మీరు దాన్ని అలాగే వెనకిసుకురండి. చెప్తా మీ ఇద్దరు పని. నైట్ బెడ్రూమ్కి వస్తారుగా, అప్పుడు చెప్తాను. సరే ఓవే తింగరదానా. ఈ లేడీస్తో వచ్చిన ప్రాబ్లం ఇదేనండి.
చివరాఖరి తీసుకెళ్ళి అక్కడే పెడతారు. అంతా నా కర్మ. మన సుబ్బులు ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కోవాలి. వస్తున్నా. అబ్బో సుబ్బులొద్దులే. బేబీ, మా అమ్మ నాన్న ఒక సంబంధం తెచ్చారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఇష్టం లేదని చెప్పేశాను, కానీ వాళ్ళు వదలట్లేదు. ఏం చేయమంటావు? ఒకప్పుడు ప్రేమంటే ప్రేమ ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు గిఫ్టు లిఫ్టులతోనే ముడిపడిపోయింది. జనరేషన్ గ్యాప్. ఏం చేయలేం, ఆలోచించడం తప్ప. అది కాదు రవి, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. సరే అయితే ఆలోచిస్తాలే, నాకు కొంచెం టైం ఇవ్వు. సరే, ఓకే. ఈ బ్రష్లు చూడ ఎలా ఉన్నాయి, పనికొచ్చేయో తెలియట్లేదు, పనికి రానివి ఏంటో తెలియట్లేదు, అన్నీ ఇలా కుప్పబెట్టారు. మమ్మీ, ఏంటే నీ బాధ? మొన్నేదో సంబంధం అన్నావు కదా, అది ఓకే చెయ్యి. నిజంగా చెప్తున్నావా? మరి లవ్వు? అది కార్బన్ పేపర్ లాంటిది మమ్మీ, అచ్చు కనిపిస్తుందే కానీ హెచ్చు కనిపించదు. ఓ విధంగా నువ్వు చెప్పిందే నిజం మమ్మీ. ప్రేమకి ప్రయత్నం ఉంటే చాలు, కాని పెళ్ళికి పైసలు కావాలి. అబ్బో, మాటలు బాగా నేర్చావే. సరే, వెళ్ళి రెడీ అవ్వు, నేను పెళ్లి వాళ్ళని పిలిపిస్తా. సరే మమ్మీ, ఓకే. ఎలా బతుకుతో పిచ్చిది.